చొప్పదండి నియోజకవర్గానికి చెందిన మేడిపల్లి సత్యం ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా గురువారం మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన్ను దేవస్థాన ఈవో శ్రీకాంతరావు అర్చకులు మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత పురోహితుల పర్యవేక్షణలో ప్రత్యేక అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న మేడిపల్లి సత్యం జిల్లాలో శాంతి సమృద్ధులు నెలకొనాలని, తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా పనిచేయడానికి శక్తి నిరంతర సేవా భావం కలగాలని భగవంతుడిని ప్రార్థించినట్టు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మేడిపల్లి సత్యం, డీసీసీ అధ్యక్షుడిగా వచ్చిన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తాను, జిల్లా అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గాల ప్రజల ఆశీర్వాదం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయంతో డీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన నిరంతరం ప్రజల సమస్యల కోసం, అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం, జిల్లా ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని, నా నియోజకవర్గం సంబంధించి అభివృద్ధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా దూసుకెళ్తామని చెప్పి నా నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు మరియు నాయకులందరికీ, మరీ ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొండగట్టు అంజన్న స్వామి ఆశీస్సులు ఎప్పటికి కూడా మన మీద ఉండాలని చెప్పి, కొండగట్టు అంజన్న స్వామి ఆశీర్వాదంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి తులతూగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడానికి